హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికీ గుడ్ న్యూస్ గైస్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ ఎరువుల తయారీ కంపెనీ ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీ నుంచి అఫీషియల్గా క్లరికల్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఈ నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే తెలంగాణలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ ఇస్తారు, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో పోస్టింగ్ ఇస్తారు. ముఖ్యంగా తెలుగు వారికి అయితే ఇది బంపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఓన్లీ కొన్ని స్టేట్స్కే ఈ వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో జాబ్లో చేరగానే 26,000 శాలరీ ఉంటుంది. మనం అప్లికేషన్ కూడా ఆఫ్లైన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తున్నారు. ఓకే, సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు గనక జెన్యూన్గా నేను చెప్పే విధానం నచ్చితే, వీడియోలో ఉన్న కంటెంట్ మీకు గనక అండర్స్టాండ్ అయితే, దయచేసి వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అబ్బాయికి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా వీడియోని చూసి అప్లై చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification now. Thank you. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు వచ్చేసి ద ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ ట్రావెన్కోర్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఫ్యాక్ట్ అనే సంస్థ, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ. షెడ్యూల్ ఏ మల్టీ డివిజనల్ సెంట్రల్ పిఎస్సి అనమాట. నోటిఫికేషన్ నెంబర్ కూడా 7/25, డేట్ కూడా 28/7/2025 అయితే మనకు 2 days బిఫోర్ నోటిఫికేషన్ వచ్చింది. ద ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్, ఇది ఎరువుల తయారీ సంస్థ అనమాట. మనకైతే క్లరికల్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఫిక్స్డ్ 10-year కాంట్రాక్ట్ బేసిస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. పోస్ట్ కోడ్ వచ్చేసి 01 అనమాట. ఇది స్పెసిఫికేషన్ చూసుకుంటే, ఎవరికైతే గ్రాడ్యుయేషన్ ఉన్నో ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ గ్రాడ్యుయేషన్ చేసుకొని ఖాళీగా ఉన్నారో ఎనీ డిగ్రీ అనమాట, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 3-year గ్రాడ్యుయేషన్ ఆర్ 6 సెమిస్టర్ కోర్సెస్ ఓన్లీ విత్ మినిమం 50% మార్క్స్ పాస్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ వాళ్ళు 4 years ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. ఓన్లీ గ్రాడ్యుయేషన్ 3 years ఉన్న గ్రాడ్యుయేషన్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 6 సెమిస్టర్స్ ఉండాలా, 50% మార్క్స్ మ్యాండేటరీ. ఓకే, సో స్టేట్స్ చూసుకుంటే మనకు సౌతర్న్ స్టేట్స్ కర్ణాటకలో వేకెన్సీస్, అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, అలాగే ఒడిశాలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఈ పర్టికులర్ 6 స్టేట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. మనకు మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే 26 years అయితే మ్యాక్సిమం ఏజ్ ఉంది. సో అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఏజ్ కట్ ఆఫ్ వీల్ వచ్చేసి 1st జూలైకి అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఓన్లీ ఫర్ 1 స్టేట్ అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకోండి, తెలంగాణ వాళ్ళు తెలంగాణకు అప్లై చేసుకోండి. ఓన్లీ 1 స్టేట్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. షెల్ సబ్మిట్ డొమిసైల్ సర్టిఫికేట్ ఫర్ ద స్టేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే మీరు ఆ స్టేట్ వాళ్ళు అని డొమైసైల్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. సో క్యాండిడేట్స్ విత్ గ్రాడ్యుయేషన్ విత్ ప్రిస్క్రైబ్డ్ కోర్స్ డ్యూరేషన్ ఇస్ హైయర్ దెన్ 3 years ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఇందాక చెప్పాను కదా, బీటెక్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు. ఓన్లీ 3 years ఉన్న గ్రాడ్యుయేషన్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అలాగే 6 సెమిస్టర్స్ మాత్రమే ఉండాలి. సో వచ్చేసి ఈ ఎంగేజ్మెంట్ వచ్చేసి 2 years ఉంటుంది మ్యాక్సిమం, క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. 2 years ఉంటుంది. తర్వాత రిన్యూ అయితే చేసుకోవచ్చు. పీరియడ్ ఆఫ్ 2 + 1 year ఒకసారి రిన్యూవల్ చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ కనుక మీ కాంట్రాక్ట్ని ఇమీడియట్గా టర్మినేట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళు ముందు మీకు 15 days ముందు ఒక ప్రయర్ నోటీస్ అయితే ఇస్తారనమాట. సో శాలరీకి వెళ్ళిపోతే కనుక 25,000 శాలరీ ఉంటుంది పర్ మంత్. అలాగే ఎట్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 3% సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ ఇయర్. ఓకే, సో 25,000 ప్లస్ 3% ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. సో అది వచ్చేసి మీకు ఇంక్రిమెంట్లో యాడ్ అవుతుంది అనమాట. అంటే 25,000లో 3% ఎంత అనేది మీరు చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్కి మీకు శాలరీలో యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే లీవ్ ఉంటుంది, పిఎస్ఐ, ప్రొవిడెంట్ ఫండ్, టీఏడిఏ ఉంటుంది, డ్యూటీ ట్రావెల్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది అనమాట. సో మనకు వచ్చి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి షుడ్ బి బార్న్ బిట్వీన్ 1st జూలై 1999 నుంచి 30/6/2007 వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అలాగే వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years అయితే రిలాక్సేషన్ ఉంటుంది, 3 years ఓబీసీ వాళ్ళకి ఉంటుంది, అలాగే 10 years వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది క్యాండిడేట్స్ ఎలా అప్లై చేయాలనేది. ఇక్కడ ఒక ఆన్లైన్ ఫామ్ ఉంది. ఫస్ట్ 2 steps ఉన్నాయి. ఆన్లైన్ ఫామ్ ఒకటి గూగుల్ ఫామ్ ఇచ్చారు. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసి మనం మొత్తం ఫుల్ డాక్యుమెంట్స్ అని ఫిల్అప్ చేసి డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేసి అది సబ్మిట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అది సబ్మిట్ చేసిన తర్వాత ఆఫ్లైన్లో కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వెబ్సైట్ ఉంది కదా, www.fact.co.inకి వెళ్ళి కెరియర్స్ జాబ్ ఓపెనింగ్స్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ సంబంధించి. బట్ ఇక్కడ ఆల్రెడీ నేను ఈ అప్లికేషన్ ఫామ్ అలాగే గూగుల్ ఫామ్ లింక్ కూడా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్లో కూడా పేస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీరు అప్లికేషన్ ఫామ్ ప్రిస్క్రైబ్ ఫార్మాట్ గివెన్ as అప్లికేషన్ ఫామ్ in the website along with the notification shall be printed manually filled signed photo affixed and upload
అప్లోడెడ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్లేస్ ప్రొవైడ్ ఇన్ ద ఆన్లైన్ ఫార్మాట్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి మీరు అని చెప్తున్నారు వాళ్ళు. నేను అది మీకు చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఏమేమి ఫిల్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ముందుగా ఏం చూసుకో స్టేజ్ 1 వచ్చేసి మనకు సబ్మిట్ ఆన్లైన్ ఫామ్ అప్లోడ్ అప్లికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 7th ఆగస్ట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే 7th ఆగస్ట్ లోపు చేసేసేయాలి. ఈ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ ఫామ్ అనమాట. గూగుల్ ఫామ్ ఆన్ ఆర్ బిఫోర్ 4 PM. సో ఫస్ట్ స్టెప్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది గూగుల్ ఫామ్ గైస్. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి గూగుల్ ఫామ్ ఇది. రిక్రూట్మెంట్ 7/2025 ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ ఆన్ ఫిక్స్డ్ కాంట్రాక్ట్ బేసిస్ యాడాక్ స్టేట్స్ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇచ్చారు కదా. సో ఇక్కడ మీ డీటెయిల్‌గా మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఈమెయిల్ ఐడీ, మీ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, అలాగే కేటగిరీ, అలాగే మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా, పీడబ్ల్యూడీ మీకు విదర్ పీడబ్ల్యూడీ ఉంటే అది. అలాగే నెక్స్ట్ అని క్లిక్ చేసి ఫిల్ డీటెయిల్స్ చేసేసి మీరు మీ పీడిఎఫ్ ఫైల్స్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ పీడిఎఫ్ ఫైల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మీరు సెకండ్ స్టేజ్ వచ్చేసి మీరు ఆఫ్లైన్‌లో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ మీకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆఫ్లైన్ సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఈ అప్లికేషన్ సంబంధించి ఫార్మ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ అని ఫిక్స్డ్ ఇక్కడ మీరు ఫోటో అఫిక్స్ చేసేసి మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలీజన్, క్యాస్ట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఏ స్టేట్‌కి అప్లై చేసిన అన్ని ఫిల్అప్ చేసేసేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఫిల్అప్ చేసేసేసి మీ సంతకాలు పెట్టి మీరు ఇది రిజిస్టర్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ కూడా దీనికి అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఈ అడ్రస్ ఎక్కడ పంపించాలో అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మీరు వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఒరిజినల్స్‌కి సంబంధించి మీరు పీడిఎఫ్ ఫైల్ వచ్చేసి జిరాక్స్ తీసేసి స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసి ఫస్ట్ పేజ్ ఆఫ్ అక్నాలెడ్జ్‌మెంట్ మెయిల్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ఆన్లైన్ ఫామ్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్స్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డొమైసైల్ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీరు ఎంక్లోజ్ చేసి రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ఈ అడ్రస్ చేయాలి. డీజీఎం హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఎఫ్ఈడిఓ బిల్డింగ్, ఫ్యాక్ట్, ఉద్యోగ మండల్, పిన్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. వితిన్ 7 డేస్. ఈ ఈ హార్డ్ కాపీ ఎప్పటిలోపు రీచ్ అవ్వాలంటే 14th ఆగస్ట్ లోపు రీచ్ అవ్వాలి. స్టెప్ 1 ఏంటి? ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలా. ఓకే. గూగుల్ ఫామ్ లింక్ అదే ఇస్తాను మీకు నేను. స్టెప్ 2 ఏంటి? ఇందాక చూపించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని జతపరచండి. ఇక్కడ ఇచ్చిన పాయింట్ డి ఇచ్చారు కదా. ఈ డాక్యుమెంట్స్ అన్ని జతపరిచి ప్రతి ఒక్కటి జతపరిచి ఈ అడ్రస్‌కి పంపించండి. అది వచ్చేసి మనకు ఆగస్ట్ 14th లోపు రీచ్ అయిపోవాలన్నమాట. ఓకే. సో ప్రతి ఒక్కరు ఇది చేయండి. అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని అంటే గనక మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. చూసుకోండి గైస్ ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాను మీకు నేను. సో ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ ఫామ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. మనకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా నేనైతే వెబ్‌సైట్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేనైతే మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. ఓకే గైస్. సో ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. క్లరికల్ నోటిఫికేషన్. సో వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. వీలైనంత ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి నోటిఫికేషన్‌తో రావడానికి ట్రై చేస్తాను గైస్. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. హావ్ ఎ గ్రేట్ డే.